వచ్చినటువంటి మీ అందరికీ నా యొక్క కళాసరస్ నమస్కారం తెలియజేస్తాను. అలాగే వేది మీదకు ఉన్నటువంటి పెద్దలందరికీ నా యొక్క కళాసరస్ నమస్కారాలు. కల్కంపౌండ్ 1995 టీం అందరికీ, ఆల్ 24 క్రాఫ్ట్స్ ఉన్న టీం వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్. ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అని. కళ్ళు కాంపౌండ్, కళ్ళు అంటే ఈ రోజుల్లో కళ్ళు అంటే కళ్ళు అనుకుంటారేమో, ఈ కళ్ళు కాదు, అది కళ్ళు తాగే కళ్ళు. అది అంటే 95 అందుకే చేసినట్టున్నారు, మళ్ళీ కళ్ళు అనుకుంటారు. రేలంగి నరసింహారావు గారు ఈ సినిమాకి రావాలి సార్ అన్నారు. మా ఫ్రెండ్ది సినిమా, మీరు రావాలి అన్నారు. అందుకని ముందు ఎంట్రీ ఇచ్చాము. తర్వాత కళ్ళు కాంపౌండ్కి నాకు చాలా అవినాభావ సంబంధం ఉంది. మేము ఎల్లారెడ్డిగూడలో ఉండేవాళ్ళం. ఎల్లారెడ్డిగూడ మా అడ్రస్ ఎల్లారెడ్డిగూడ కళ్ళు కాంపౌండ్. ఎల్లారెడ్డిగూడ అంటే ఎవరికి మా ఇల్లు తెలిసేది కదా. సో కళ్ళు కాంపౌండ్ ముందు ఇల్లు, తర్వాత మా ఇల్లు ఒకటి, ఎదురుకుండా కళ్ళు కాంపౌండ్. సో కళ్ళు కాంపౌండ్ లేకపోతే మా గుర్తింపు లేదు నాకు 95 దాకా. నిజంగా చెప్పాలి, 95 తర్వాత కొంచెం టెక్నాలజీ పెరిగిపోయింది, బార్లు పబ్లు గిబ్లు వచ్చినాయి. కళ్ళు కాంపౌండ్ అంటే ఇప్పుడు సీకులు, రకరకాల నాన్ వెజిటేరియన్ ఐటమ్స్ అని అంటున్నారు. ఓన్లీ కళ్ళు కాంపౌండ్లో దొరికాయి. అప్పుడు బార్లు, ఈ నాన్ వెజిటేరియన్ హోటల్స్ ఇవన్నీ ఉండేవి కదా హైదరాబాద్లో. పాయా గియా ఏది కావాలన్నా అక్కడే ఉండేదాన్ని. పేర్లు నాకు తెలియదు యాక్చువల్గా. కబాబులు అనుకున్నా, కబాబులు ఏదైనా కానీ అక్కడే దొరికాయి. సో సీకులు, కబాబులు ఏదైనా అక్కడే దొరుకుతూ ఉండేవి. అది కాకుండా కళ్ళు కాంపౌండ్లో కుల పంచాయతీలన్నీ అక్కడే జరిగాయి. తిట్టుకునేవారు, కొట్టుకునేవారు, పంచాయతీ సీట్లవారు, ముందు కుల పెద్దలంతా అక్కడ కూర్చుని పంచాయతీ చేసేవారు. ఎందుకంటే అప్పుడు అన్ని విలేజ్ పాకెట్. ఇప్పుడు ఈ హైదరాబాద్కి అప్పుడు మేము చూసిన హైదరాబాద్కి సంబంధం లేదు. అప్పుడు ఇవన్నీ మాది పంచగుట్ట తర్వాత అంతా విలేజెసే మా అన్నీ. ఈవెన్ ఇది కూడా మా ఎల్లారెడ్డిగూడ కూడా విలేజ్, పంచగుట్ట కూడా విలేజ్, పంచగుట్ట బస్తీ. సో ఈ బస్తీలో విలేజ్లు వీటన్నిటి పంచాయతీలు మా ఎల్లారెడ్డిగూడ కళ్ళు కాంపౌండ్ చెట్టు కిందే నడుస్తూ ఉండేవి. సో పంచాయతీలు నడుస్తూ ఉండేవి, కుల పంచాయతీల్లో ఫ్యామిలీ మీటింగులు, విడిపోతూ ఉండేవాళ్ళు, కలిపేది, విడగొట్టేది అంతా అక్కడే నడుస్తూ ఉండేది. మా చిన్నప్పుడు ఇవన్నీ చూసుకుంటూ పెరిగాం. సో కళ్ళు కాంపౌండ్తో నాకు తెలియకుండా అవినాభావ సంబంధం ఉంది. ఇకపోతే ఈ కళ్ళు కాంపౌండ్కి వస్తే, ఈ కళ్ళు కాంపౌండ్ 95లో జరిగిన కొన్ని సంఘటనలకు ఆధారంగా అన్నారు. డెఫినెట్గా కళ్ళు కాంపౌండ్లో నేను చెప్పినట్టు చాలా చరిత్ర ఉంటుంది. కళ్ళు కాంపౌండ్లో కొన్ని జీవితాలు, కొత్త జీవితాలు ఎలా మారతాయి, ఎలా మారినాయి ఆ రోజుల్లో మేము చూసాం. సో వాటిని ఆధారంగా తీసుకుని ఉంటారు. అయితే నేను కొత్త సినిమా తీసే వాళ్ళకి ఒకటి చెప్తాను, ఎందుకంటే వాళ్ళు మనకి చాలా అవసరం. తెలుగు సినిమా ఇండస్ట్రీకి కొత్త దర్శకులు, కొత్త ఆర్టిస్టులు రావాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈ సినిమాలో నేను పాటలు చూశాను, బాగున్నాయి పాటలు. అయితే ఇలాంటి కాన్సెప్ట్ చేసిన సినిమాలకి ఇంత పాటలు అవసరం లేదు. ఆ కాన్సెప్ట్ కోసం మనం సినిమా తీస్తాం. కళ్ళు కాంపౌండ్ అని ఒక 1995లో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా అని చెప్పినప్పుడు ఆ కాన్సెప్ట్ ఏదో ఉంటుంది. ఆ రోజు ఆ కళ్ళు తాగి సారాయి తాగి చచ్చిపోయిన వాళ్ళు, కళ్ళు తాగి చచ్చిపోయిన వాళ్ళు, లేకపోతే దాంట్లో పంచాయతీ నడిస్తే చచ్చిపోయిన వాళ్ళు, ఏదో సమ్ స్టోరీ ఏదో ఉంటుంది, నాకు తెలియదు. అది దాని మీద కాన్సన్ట్రేట్ చేసేటప్పుడు ఈ పాటలు అనేవి డీవియేషన్ అవుతుంది. ఏ కాన్సెప్చువల్ సినిమాకైనా కానీ కాన్సెప్ట్ ఉండాలి. ఇవాళ రేపు మనం మహేష్ బాబుతోనో పవన్ కళ్యాణ్తోనో పాటల్లో పోటీ పడలేం. అక్కడ పెద్ద సినిమాలు వాళ్ళకు 100 కోట్లు పెట్టి, ఈ మధ్య చూస్తున్నాం యూట్యూబ్లో చూస్తే ఒక్కో పాటకి 10 కోట్లు ఖర్చు పెట్టారు, 20 కోట్లు ఖర్చు పెట్టారు అంటున్నారు. వాటితో మనం ఎట్లాగో పోటీ పడలేం. అందుకని వాటితో పోటీ పడకుండా కథతో డెఫినెట్గా పోటీ పడవచ్చు. ₹1 కోటితో కూడా 200 కోట్ల సినిమాతో పోటీ పడవచ్చు. మనం కథ తీస్తే అద్భుతమైన కథ ₹1 తీయొచ్చు, 2 కోట్లలో తీయొచ్చు. కానీ 200 కోట్లు పెట్టిన మంచి కథ తీయలేరు. ఎందుకంటే అక్కడ రకరకాల కాంప్రమైజ్లు ఉంటాయి. వాళ్ళకి పాటలు కావాలి, మాటలు కావాలి, కామెడీ కావాలి, ఫైట్లు కావాలి. బట్ మనం 2 కోట్లకి ఎంత కథనైనా చెప్పొచ్చు, ఎంత జీవితాన్నైనా చెప్పొచ్చు. సో చిన్న సినిమా చేసేటప్పుడు వాళ్ళని చూసి, పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్టు పాటలు కాకుండా కథ మీద కాన్సన్ట్రేట్ చేసి కథను చూపిస్తూ ఉంటే బాగుంటుంది. ఏదైనా ఇప్పుడు ఈ నిర్మాతలకి, దర్శకులు ఈ సినిమా తీశారు, కళ్ళు కాంపౌండ్ అనే ఒక మంచి సినిమా తీశారు అనుకుంటున్నాను. ఆ సినిమా బాగా ఆడాలని ఐ విష్ దెమ్ ఆల్ ద లక్. థ్యాంక్ యూ. అందరూ
పెద్దాళ్ళు అంటే పొజిషన్లో మా తమ్మారెడ్డి అన్నయ్య కానీ, మా డైరెక్టర్ గారు రేలంగి నరసింహారావు కానీ అందరూ వయసులో చిన్నాళ్లే. మరి మా రేలంగి గారి వయసు ఎంతో తెలియదు. నేను 80లో ఎంటర్ అయ్యా, మన ఫిబ్రవరి 10కి 80లో ఎంటర్ అయ్యా. అందుకోసం అందరూ వేదిక మీద వాళ్ళ వృత్తుల్లో పెద్దాళ్ళైనా, వయసులో పెద్దాళ్ళైనా అందరికీ, వేదిక మీద ఉన్న పెద్దలకి, ఇక్కడికి చూసిన ఆర్టిస్ట్కి, కళాకారులకి, టెక్నీషియన్స్కి, మళ్ళీ మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. నేను విష్ణువు గారు నేను కలిసినప్పుడు నేను పిక్చర్ తీస్తున్నాను అన్నారు. సరే, ఎవరో పిక్చర్ తీస్తున్నారు, డైరెక్టర్ ఎవరో అన్నాడు. నేనే డైరెక్టర్ని అన్నాడు. నిజంగా ఏ పుట్టలో ఏ పావు ఉంటుందో ఎవరికీ తెలియదు. ఈ కళామతల్లికి ఏ పిల్లాడు ముద్దుగా ఉంటాడో తెలియదు. వాళ్ళ పవర్ ఏంటో, వాళ్ళ నాలెడ్జ్ ఏంటో, వాళ్ళ శక్తి ఏంటో వాళ్ళు చేసి పనిని బట్టి తెలుస్తుంది. విష్ణుని చూడగానే ఇంత బాగా, నేను సీన్ చేసేటప్పుడు కూడా నాకు సెంటిమెంటల్ ఒక సీన్ ఇచ్చారు. నేను మా తమ్ముడు అనంతో చేశాము. ఆ సీన్ చేస్తుంటే నిజంగా ఒక అరటిపండు తింటుంటే ఎంత హాయిగా ఉంటుంది, ఏ కష్టం లేకుండా ఉంటుందో అంతలా చేయించారు. నేను 703 తెలుగు సినిమాలు చేశాక కూడా నేను సీనియర్లుగా కాకుండా మా అన్నయ్య చెప్పాడు, మనం బతుకున్నంతకాలం మనం స్టూడెంట్లా బతకాలి, చచ్చిపోయాక మనం టీచర్స్ కావాలి. ఎందుకంటే నేర్చుకుంటూనే ఉండాలి. మీరు ఏం చెప్తారో, మీరు ఎలా చేయమంటారో చెప్పండి అన్న. ఆయన ఏం చెప్పారో అదే చేశాం. నిజంగా అంత గొప్ప డైరెక్టర్. నిజంగా ఆయన ఫస్ట్ పిక్చరా మీకు? ఫస్ట్ పిక్చర్ అంటే నమ్మక్కర్లే ఆ టేకింగ్. కానీ ఆయన ఆర్టిస్ట్ని దగ్గరగా తీసుకుని చంటి పిల్లాడు చేయించినట్టు అలా చేయించాడు ఆయన. ఇప్పుడు మళ్ళీ ఆ సాంగ్స్ అన్నీ చూసాం. నేను డబ్బింగ్ అప్పుడు ఇంకొన్ని సీన్స్ చూసా. మళ్ళీ నేను చెప్పింది కరెక్టా, మీ థాట్ ఏమైనా ఉందా, మీరు ఇంకో ఏమైనా డైలాగ్ మారుస్తారా అని అడిగేవారు. ఇంకా మార్చడానికి ఇందులో లేదండి, మీరు ఏం చెప్తే చేస్తా అని నేను మా అనంతో చేశాం. నిజంగా గొప్ప డైరెక్టర్ అవుతాడైనా. నేను నమ్ముతా. నేను నమ్మిన బాబాని నమ్ముతాను. నా జీవితంలో బాబాకి డెడికేషన్ చేశా. ఇందాక చెప్పినట్టు నేను 700 తెలుగు సినిమాలు చేశాను, 4 హిందీ చేశాను, 2 మలయాళం చేశా, 1 తమిళ్ చేశా. ఆ రామారావు గారితో చేశా, అందరితో చేశా, నాగేశ్వరరావు చేశా, రంగారావు చేశా, సావిత్రి గారితో చేశా, అందరితో చేశా. నేను అనుకుంటా, ఇంకా నా ఆఖరి శ్వాస వరకు నేను మేకప్ వేయాలనుకున్నా. ఓకే, నేను ఇప్పుడు మీ అందరూ చూస్తున్నారు, నేను యాక్టివ్గా ఉన్నా. ఇప్పుడు నేను డైలాగ్ చెప్పగలను, ఏ డైలాగ్ ఇచ్చినా నాకు ప్రాంప్టింగ్ లేకుండా నేను చేయగలను. కానీ నా టైం ఇన్నాళ్ళు చేశా. కొత్త తమ్ముళ్ళందరూ కమెడియన్స్ వస్తూ ఉంటారు, వస్తే చేద్దామని కూర్చున్నా. అలాంటప్పుడు మా విష్ణు పిలిచి మీరు ఈ సీన్ చెయ్యాలి అని చేస్తానన్నా. అంత మంచి డైరెక్టరు. ఇది కళ్ళు కాంపౌండ్ అనే టైటిల్ పెట్టినందుకు నిజంగా చెప్తున్నా, మా అన్నయ్య రాజుబాబు గారు ఇందా మా తమ్మారెడ్డి భరద్వాజ్ అన్నయ్య చెప్పినట్టు కళ్ళు కాంపౌండ్ మా ఇంటి పక్కనే ఉండేది, నాగార్జున నగర్లో. మా అన్నయ్య ఒక రోజు అన్నాడు, మద్రాసు నుంచి మేము వచ్చాం, ఇప్పుడు బాగా పీక్ పీరియడ్, మేము బయట ఇంటి దగ్గర కూర్చుంటే అసలు కళ్ళు కాంపౌండ్ అన్నారు, అక్కడికి వెళ్తే ఏమవుతుంది అన్నాడు. ఒకసారి వద్దన్నయ్య, జనం మీద పడిపోతారు, అక్కడేమో కళ్ళు అది అన్నీ తాగా, అన్ని బ్రాండ్లు తాగా, ఆ కళ్ళు ఏంటో రుచి చూడాలి ఇవాళ అన్నాడు. వద్దన్నయ్య అన్నాం, ఊరుకున్నాడు. మామూలుగా నైటు తన హ్యాబిట్ ప్రకారం మామూలు ముందు తాగాడు. 2 పెగ్గలు వేసాక మన మాట వినగా పదండి కళ్ళు కాంపౌండ్కి అన్నాడు. ఆ కళ్ళు కాంపౌండ్ తీసుకెళ్తే ఆ కళ్ళు తాగి ఆ నిమ్మకాయ చిన్న పచ్చళ్ళ పెట్టారు, అది నాకాడు, గుడ్డు కొడుకు తిన్నాడు. ఇక్కడ జీవితం అంటే ఇది జీవితం. అక్కడే ఉంది మంచితనం. మనం అనుకుంటాం
నిజంగా ఫ్రాంక్గా మాట్లాడాలంటే, ఒక ధైర్యంగా మాట్లాడాలంటే నిజంగా తాగితేనే నిజం మాట్లాడతాను అంటారు. కానీ కళ్ళు కాంపౌండ్లో అన్ని నిజాలు మాట్లాడతారు, అన్ని సత్యాలు కూడా మాట్లాడతారు. కళ్ళు కాంపౌండ్ ఒకటే అక్కడ. అందుకనే కులం లేదు, మతం లేదు, ఏమీ లేదు, ఒకటే మానవ కులంలా ఉంటుంది. ఈ టైటిల్ మాత్రం కళ్ళు కాంపౌండ్ అని పెట్టాడు, కానీ మా విష్ణు ఇది ఖచ్చితంగా మింట్ కాంపౌండ్ అవుతుంది. మింట్ కాంపౌండ్ అంతే మీకు తెలుసు కదా, మన డబ్బులు ముద్రిస్తాడంటారు. అలాగే ఇది కళ్ళు కాంపౌండ్ పిక్చర్ సక్సెస్ అయ్యి మింట్ కాంపౌండ్లో డబ్బులు ఎలా ఉంటాయి అన్ని డబ్బులు సంపాదించుకొని ఇంకా ఎన్నెన్నో పిక్చర్లు తీయాలని, దానికి శక్తిని బాబా ఇవ్వాలని బాబా పాదాలు పట్టుకు వేడుకుంటున్నా. ఇందులో యాక్ట్ చేసిన ఆర్టిస్టులందరికీ, హీరోకి, హీరోయిన్కి, మళ్ళీ టెక్నీషియన్స్కి అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతూ, నాకు కూడా నా ఇష్టమైన విష్ణులాగా ఆ విష్ణు నాకు కూడా ఇందులో నేను ఉన్నాను అన్నట్టు నేను యాక్ట్ చేయడం నా అదృష్టంగాను. ఆ ఛాన్స్ ఇచ్చినందుకు మా విష్ణు గారికి, మిగతా యూనిట్లకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆల్ ది బెస్ట్ విష్ణు, ఆల్ ది బెస్ట్. సాయిరామ్, సాయిరామ్ అంటారు. మా బాబు చైతన్య కూడా ఆ రోజు ఉన్నాడు. నాకన్నా మా బాబు చైతన్యని చాలా లవ్ చేస్తారు సారు. అప్పుడు అన్నీ చూసిన తర్వాత చాలా డిఫరెంట్ క్వాలిటీస్ ఉన్నాయమ్మా, నువ్వు విష్ణుమూర్తి లాగానే చెప్పన్నారు. అప్పటి నుండి విష్ణు అని పిలుస్తారు. నా పేరు ప్రవీణ్ అయినప్పటికీ కూడా. థ్యాంక్ యూ గురుగారు. ఈరోజు ఇండియాలో తెలుగు సినిమా అంటే టాప్ రేంజ్లో ఉంది. అందుకు నిజంగా తెలుగు ఆర్టిస్టులు కానీ, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళందరూ కూడా గర్వపడే సమయం ఈరోజు. ఒకప్పుడు తెలుగు సినిమా అంటే ఎక్కడో ఉండేది, అలాంటిది చాలా ఎత్తుకు ఎదిగింది. అలా ఎదగడానికి కారణం ఈరోజు పాన్ ఇండియా అని తీయడం, వందల కోట్లు ఖర్చు పెడితేనే కానీ ఒక 5-6 భాషల్లో తీయలేకపోతున్నారు. ఇలాంటి సందర్భంలో ఒక చిన్న హీరో అంటే చిన్న పెద్ద అనేది పక్కన పెడితే, కొత్త హీరోతో ఒక కొత్త డైరెక్టరు ఇలాంటి ప్రయోగం చేయడం చాలా గట్స్ ఉన్న విషయం. ప్రవీణ్ గారికి నిజంగా కంగ్రాట్స్ అండి. చాలా గట్స్తోని ఈ సినిమా చేశారు. మీరు మొన్న వచ్చి నాకు చెప్పారు, అంతకుముందే మా గణేష్ ముత్యాల ఆయన వివి వినాయక్ గారి బంధువు, నైబరు, పక్కింటనే ఉంటాడు. నాకు చెప్పాడు ఇంతకుముందే సినిమా ఒకటి చేస్తున్నాము అన్నయ్య అని. కానీ బట్ మొన్న ప్రవీణ్ గారు వచ్చి నాతో చెప్తున్నప్పుడు నేను అన్నా, ఎంత గట్స్ అండి, అన్ని భాషల్లో తీశారు, ఎంత బడ్జెట్ అయిపోయి ఉంటుందో అంటే, అలా 100 కోట్లు అయితే మేము చేయలేదండి అని. ఇదొక ఎగ్జాంపుల్. ఇలాంటి సినిమాలు కనుక ఆడితే మాలాంటి వాళ్ళు ఇంకా ఎన్నో సినిమాలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు చాలామంది ప్రొడ్యూసర్స్కి సరైన కోఆపరేషన్ లేదు, అది ఇది అని అంటారు. మా ప్రసన్న కుమార్ గారు, మా అన్నయ్య, ఆయన ఈరోజు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో కూర్చుని ఆయన మొట్టమొదటిగా చూసేది చిన్న ప్రొడ్యూసర్స్కి ఎలా హెల్ప్ చేయాలనేది మాత్రమే చూసే వ్యక్తి ఆయన. సో ఇలాంటి వారి సహకారం తీసుకొని మీరు ఫైనాన్షియల్గా కనుక ఈ సినిమా నిలబడింది, మీరు ఖర్చు పెట్టినవి మొత్తం వచ్చినాయి అని అంటే, మీ వెనుక ఎంతోమంది పాన్ ఇండియా సినిమాలు తీయడానికి ముందుకు వస్తారండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ టీమ్. గణేష్ తర్వాత చాలా తగ్గినట్టు ఆల్ ద బెస్ట్. కాంపౌండ్ 1995 ముందు ఈ చిత్ర బృందానికి కృతజ్ఞతలు. ఎందుకంటే నేను తెలంగాణ రాష్ట్ర గౌడ సంఘం ప్రధాన కార్యదర్శిని. ఎందుకంటే ఈ కళ్ళు కాంపౌండ్ అనేది మా వృత్తి అనేది ఇది చెప్పుకోవడానికి చాలా గర్విస్తున్నాం. ఎందుకంటే ఈ రోజుల్లో కళ్ళు కాంపౌండ్ అనేదానికి ఒక సినిమా వస్తుందనేది కొద్ద ఆశ్చర్యకరం. దీన్ని సాధ్యం చేసి చూపించారు ప్రవీణ్ గారు. అదేవిధంగా మా అన్న, మా సోదర సమానుడు మా మల్లేష్ అన్న గారు ప్రొడ్యూసర్. దీనికి మీరు అందరు ఈ కళ్ళు కాంపౌండ్ అనేది ఎట్లా చేస్తున్నారో కానీ ఎవ్వరి మనోభావాలు దెబ్బతినకుండా ఈ యొక్క జాతిని ముందు బాగా తలెత్తి చూపే విధంగా మీరు చూపిస్తున్నారని నేను ఆశిస్తున్నా. ఎందుకంటే మీ ఈ మొదటి సినిమా అయినప్పటికీ ఇంత పెద్ద త్యాగం చేసి ఒకే కులానికి సంబంధించినటువంటి ఈ యొక్క సబ్జెక్ట్ తీసుకొని దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారంటే మీకు ఇట్లా ఒక విజయం వస్తే దీని వెనుక ఎంతోమంది కృషి ఉంటుంది. ఇలాంటి విజయాలు మీకు ఎన్నో దరిదాపులకు వస్తాయి. ఇలాంటి చిత్రాన్ని మీరు చాలా జాగ్రత్తగా తీసిరని అనుకుంటా.
ఎందుకు ఇది ఈ కల్లు కాంపౌండ్ అనేది ఈ కులానికి సంబంధించింది, కానీ ఇది అన్ని కులాలు కలయిక సమ్మేళనం అనేది ఈ కల్లు కాంపౌండ్లో జరుగుతుంది. కల్లు కాంపౌండ్లో ఇప్పుడు పెద్దలు అన్నట్టుగా కల్లు కాంపౌండ్లో ఒక పంచాయతీలు కానీ లేదంటే ఒక పెద్దలు కొన్ని నిర్ణయాలు అక్కడక్కడ తీసుకుంటారు. ఇవి ఎవరికి కొంత తెలియదు. ఎందుకంటే అక్కడ సమూహం అయినాక వారి యొక్క ఆలోచనలు కొన్ని పంచుకుంటారు అక్కడ. అంతేవిధంగా కొన్ని రాజకీయ సమీకరణాలు కూడా ఈ కల్లు కాంపౌండ్లో జరుగుతాయి. ఇప్పటికీ మేము పల్లెల్లో చూస్తుంటాము. కల్లు కాంపౌండ్లో జరిగిన రాజకీయాలు ఏ వేదిక మీద జరగవు. ఎందుకంటే కల్లు కాంపౌండ్లో రాజకీయ సమీకరణలు అక్కడ చేంజ్ అవుతుంటాయి. దీని యొక్క పరిణామాలు చాలా పెద్దగా ఉంటాయి. ఇలాంటి కల్లు కాంపౌండ్ చూపించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. ఈ చిత్ర బృందం కూడా బాగా కష్టపడి ఉంటుందని నేను ఆలోచన చేస్తున్నాను. ఎందుకంటే ఇది చాలా పెద్ద త్యాగం. ఎందుకు ఒక కులాన్ని మీద వేసుకొని ఒక కల్లు కాంపౌండ్ అని పేరు పెట్టడం అనేది కొంత అందరికి పెద్దలందరూ మీరు కొంత ఆలోచించవలసిందే. ఇది కొంత జాగ్రత్తగా తీసి ఎంత అంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాల్సినటువంటి పనిది. ఎందుకు ఆషామాషిగా చెప్తాలే నేను. దీని మీద పెద్ద యుద్ధాలు కానీ ఏమేమో జరుగుతాయి. ఇవన్నీ మీకు రాకుండా దరిదాపులు రాకుండా ఆ దేవుడు మిమ్మల్ని చల్లా కాపాడాల్సిందికి నేను కోరుతున్నా. ఎందుకంటే ఇది అంత ఆషామాషి కాదు, చాలా సున్నితమైన అంశం. ఇలాంటి అంశాలను మీరు పరిగణలోకి తీసుకోవాలంటే మీకు పెద్ద గట్స్ కావాలి, పెద్ద అనుభవం ఉన్నటువంటి డైరెక్టర్ కావాలి. మీకు నిజంగా అనుభవం ఉందని నేను నమ్ముతున్నా. ఎందుకు ఒక కులాన్ని త్యాగం చేసి ఒక సబ్జెక్ట్ను మీరు దాని మీదకి తీసుకున్నారంటే చాలా మీ అందరి ఆలోచనలు చాలా నిమిలీకృతమై ఉన్నాయి. దీంట్లో ఇంత పెద్ద చాలా ఆర్టిస్టులు ఉన్నారు. మాకు ఈ సినిమా ఫీల్డ్ గురించి చాలా అనుభవం తక్కువ. ఎందుకంటే మేము రాజకీయం, వ్యాపారం, మాకు దాని మీదనే కొంత గ్రిప్ ఉంటుంది. ఈ కల్లు కాంపౌండ్కు రాజకీయానికి అవినాభావ సంబంధం ఉంది కాబట్టి నేను మాట్లాడగలుగుతున్నా. లేకపోతే మీ సినిమా ఇండస్ట్రీ గురించి నేను మాట్లాడే కాదు. ఎందుకంటే మాకు అనుభవం లేదు సార్. ఎందుకు చెప్తున్నానంటే కల్లు కాంపౌండ్ ఇప్పటిదాకా చెప్పాను, కల్లు కాంపౌండ్లో రాజకీయ సమీకరణలు జరుగుతాయి, ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. ఫ్యూచర్లో ఎప్పుడైనా రాజకీయం అనేది కల్లు కాంపౌండ్తోనే స్టార్ట్ అవుతుంది. ఇంకా కూడా చూడండి, ఇంకా 100 సంవత్సరాల పైన. ఇంకొక విషయానికి వస్తే కల్లు అనేది ఒక ఆయుర్వేదం. దాన్ని మీరు అందరూ ఖచ్చితంగా సేవించాలని నేను దానికి గుండె మీద చేసుకొని చెప్తున్నాను. ఎందుకంటే మీరు ఇప్పటిదాకా ఒక సాంగ్ చూపించాను, నేను చూసాను. దాంట్లో ఎక్కడైనా మీ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు చేస్తున్న టైంలో ఒక మద్యపానం సేవిస్తున్నప్పుడు హానికరం అని రాస్తారు, రైట్? కానీ కళ్ళు తాగుతున్న టైంలో మీరు హానికరం అని రాయలేదు. అంటే దట్ ఈజ్ ఆయుర్వేదం. నిజంగా ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్. ఎందుకంటే మా కళ్ళు ఇది. మేము ఒక గౌడ జాతికి సంబంధించినటువంటి మేము ఒక వ్యక్తిని, మేము దీన్ని గర్వపడుతున్నాం. ఎందుకంటే ఇది హానికరం కాదు, ఇది యొక్క ఆయుర్వేదం. ఆయుర్వేదంగా నిజంగా ఇది ఆయుర్వేదం అని చెప్పుకోవడానికి 360 రోగాలను నయం చేసేటువంటి కళ్ళు. మీరు అందరూ బ్రహ్మాండంగా తాగండి, ఎవ్వరికి నిషేధం లేదు. చిన్న పిల్లల నుంచి పండు ముసలి వరకు దీన్ని తాగొచ్చు. ఇలాంటి సినిమా చూపించినందుకు మీకు నిజంగా మా జాతి రుణపడి ఉంటుంది. మా జాతి ఎల్లవేళ మీకు ప్రోత్సహిస్తుంది. 100% మీకు మేము కూడా కోఆపరేషన్ చేసి మా తెలంగాణ ఉన్నటువంటి గౌడ్లందరినీ ప్రోత్సహించమని చెప్తాం. దీనికి జిల్లాకు మేము చాటి చెప్తాం. మీ సినిమాలను అంటే ఆదరించమని చెప్తాం. ఇంతకుముందు కూడా బాలకృష్ణ గారు కూడా సినిమా తీశారు ఒకసారి, కల్లు కాంపౌండ్. ఆ కళ్ళు మీద కొంత ఒక పాట సాంగ్ పాడారు. దాన్ని మేమంతా సన్మానం చేసినాం అతనికి. ఎందుకంటే మా జాతి యొక్క దాన్ని ఇంకోటి ఏంటంటే కళ్ళు అనే దానికంటే కూడా ఇప్పుడు కొత్తగా మేము నీరా కేప్స్ నెలకొల్పినాం. తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నీరా కేప్ను మేము నెక్లెస్ రోడ్లో పెట్టించినాం బ్రహ్మాండంగా. బెంజ్ కారులో ఇదే భరద్వాజ్ గారు చెప్పినట్టు మీ ఇక్కడ ఉన్న వాళ్ళంతా, నేను ఒకరోజు వస్తే టైం ఇస్తే కూడా మీ అందరిని తీసుకుపోయి నేను కూడా నీరా కేప్లో కేప్ దాపినట్టు కళ్ళను కూడా దాపిస్తా. ఎందుకంటే ఒక దగ్గర కేప్ షాప్కి వెళ్ళి మీరు ఎట్లా తాగుతారో మా నీరాను కూడా మేము అట్లా దాపగలుగుతాం. ఎందుకంటే సగర్వంగా చెప్పగలుగుతున్నాం, మేము తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నీరా కేప్ని ఏర్పాటు చేసినామని చెప్పడానికి గర్విస్తున్నాం. ఏ రోజైనా కానీ కళ్ళు తాగాలంటే నామూషిగా ఫీల్ అయ్యేవాళ్ళు. మీరు 1995 చూపించారంటే 1995లో కళ్ళు తాగే వాళ్ళు దొంగతనం అనేది కళ్ళు తాగేటోళ్ళు. ఇప్పుడు మేమేం చెప్తాం, హైదరాబాద్ నడి బొడ్డు మీద నీరా కేప్ నెలకొల్పినాం. మీరు అందరు పోయి బ్రహ్మాండంగా తాగిరండి. అందరూ ఎక్కడ దొంగతనం లేదు. ఇది అందరు చెప్పి నేను అందరూ మెచ్చుకునే విధంగా మీ అన్నీ. ఇంకోటి నీరా కేపులో అంటే మూలికలు ఉంటాయి. అక్కడ మూలికలు ఉన్నాడు. ఈ ఆయుర్వేదం మీరు చేసినందుకు మేము కూడా ధన్యులం. మా జాతి ధన్యం ముందు. ఎందుకంటే
దీంట్లో బాగా మీకు ఏంటంటే ఈ యొక్క జాతిని వెలికి తీసి వారి యొక్క వృత్తిని మీరు బాగా చూపించడానికి కోరుకుంటున్నాం. కానీ దాంట్లో మాత్రం ఎలాంటి భంగం కలిగించే విధంగా చూడండి, అదే చూడకండి. దాన్ని మాత్రం మేము కొంత ఇలాంటిది ఉండేమని ఉంటే కట్ చేసుకోండి. నాట్ ఓన్లీ తెలంగాణ, ఓవరాల్ ఇండియా గౌడ్స్ గురించి మాట్లాడుతున్నాను నేను. ఓవరాల్ ఇండియా గురించి మీరు కష్టపడ్డది 3 రాష్ట్రాలలో కష్టపడ్డదని నాకు తెలుసు. మా మిత్రుడు కూడా చెప్పిండు ఆల్రెడీ, మా అన్న. మీరు అందరూ బాగుండాలి, ఈ సినిమా బాగా హిట్ కావాలి. మీరు చిన్న సినిమా అంటున్నారు కదా, చిన్న సినిమా కాదు, పెద్ద సినిమా అవుతుంది. మేమందరం, మా జాతి అంతా ఆశీర్వదిస్తుంది, తెలంగాణ ప్రజలు ఆశీర్వదిస్తారు, ఆంధ్రప్రదేశ్లో ఆశీర్వదిస్తారు. అందరూ ఓవరాల్గా ఇండియాలో ఉన్నటువంటి జాతి మొత్తం మీ అనుకుండి ఈ యొక్క సినిమా చూడడానికి ప్రోత్సహిస్తామని కోరుకుంటున్నాం. అందరికీ ధన్యవాదాలు. సభా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, అలాగే సభా వేదిక ముందున్న పెద్దలు, అలాగే మీడియా వారికి అందరికీ నా నమస్కారాలండి. ఇందాక భరద్వాజ్ గారు చెప్పినట్టుగా ఎక్కడో దుక్కున కొంతమందికి కనెక్షన్ ఉంటుందండి, అవినాభావ సంబంధం. అలాగే నాకు ఈ కళ్ళుతో అవినాభావ సంబంధం ఉంది. మా పూర్వీకులందరూ కూడా కళ్ళు కాంపౌండ్లో పనిచేసి, కళ్ళు గీసి గీతగాళ్ళుగా పనిచేసి గీతగాళ్ళుగా వచ్చిన వాళ్ళే మా తాతలు కానీ, మా పెదనాన్నలు, చిన్నాన్నలు, మా ముత్తాతలు అందరూ కూడానండి. అయితే మా నాన్నగారు డాక్టర్ అయ్యారు. డాక్టర్ అయ్యి అక్కడి నుంచి నన్ను ఏదో డైరెక్టర్ని చేశారు ఆయన. మేము ఇలా వచ్చేసాం మేమండి. సో ఆ విధంగా మాకు కూడా అవినాభావ సంబంధం ఉందండి నాకు కళ్ళుతోటి. ఇకపోతే ఒకరోజు నా మిత్రులు సౌరి గారు, డైలాగ్ రచయిత, ఆయన ఫోన్ చేసి ఇట్లాగా మిమ్మల్ని కలవాలి నేను ఒకసారి అన్నారు. కలవంటారు రండి సార్ అని టైం తీసుకున్నారు, వచ్చారు. వారితో పాటు వీరు వచ్చారు, ప్రవీణ్ గారు. వచ్చి కూర్చొని, సార్ ఈయన ప్రవీణ్ గారు అండి, ఎల్ఐసిలో వర్క్ చేస్తున్నారు. ఎల్ఐసి కదండి, ఎల్ఐసిలో వర్క్ చేస్తున్నారు. ఇలాగా ఒక సినిమా తీద్దాం అనుకుంటున్నారు అంటే, అప్పుడు నేను డైరెక్టర్ చేస్తారు, ఈయన డైరెక్షన్ చేస్తారని నేను అనుకోలేదండి. అవునండి, అలాగా ఏంటి సార్ అది ఇది అంటే, ఇలాగ ఒక కథ అనుకున్నామండి, అన్నీ చేస్తున్నాను, కొంచెం మీ సపోర్ట్ కావాలి నాకు. అప్పుడప్పుడు ఏదైనా సందేహాలు ఉంటే నేను వచ్చి కలుస్తూ ఉంటాను అన్నారు. ఎవరు డైరెక్ట్ చేస్తున్నారు అనేది నేను అడగలేదండి, ప్రొడ్యూసర్ అనుకున్నానండి. తర్వాత సెకండ్ సిట్టింగ్లో ఎవరండి డైరెక్ట్ చేసేది అని అడిగితే నేనే చేస్తున్నాను అన్నారు. ఓహో అట్లాగా అన్నాను. 2-3 సిట్టింగ్లో మేము కూర్చున్న తర్వాత నాకు అర్థమైంది, ఈయనకి డైరెక్షన్ మీద అవగాహన ఉంది, స్క్రిప్ట్ మీదే కాదు, స్క్రిప్ట్ మీద అవగాహన ఉంది, డైరెక్షన్ మీద కూడా అవగాహన ఉంది అనేది నాకు అర్థమయ్యి ఇంట్రెస్ట్ వచ్చి, అప్పటి నుంచి నేను ఈ వేరే ఏదన్నా అడిగితా ఉంటేనే చెప్తూ ఉండమేనండి. అంతే, ఫోనుల్లో మాట్లాడుకోవడం జరిగింది. ఈరోజు మరి చూసాం మేము, సాంగ్స్ కానీ ట్రైలర్ కానీ, అంటే ఒక పెద్ద సినిమా లెవెల్లో అనిపించింది నాకు ఎందుకో కమర్షియల్గా. ఆ ట్రైలర్ చూస్తే అసలు ఆ మతి పోయింది. ఎంత డబ్బు ఖర్చు పెట్టారు మీరు, ఆ ఫైట్స్ గేట్స్ ఇవన్నీ కూడాను. అది పక్కన పెడితే సాంగ్స్ ఎంత రిచ్గా, ఎంత గొప్పగా, ఎంత బాగా తీశారు. సాంగ్స్ చాలా బాగున్నాయి. ఇందాక భరద్వాజ్ గారు ఒక మాట అన్నారు, కళ్ళు కాంపౌండర్ కాన్సెప్ట్ చాలు ఈ సినిమాకి, సాంగ్స్కి ఇంత అక్కర్లేదు అని. అంటే ఆయన ఉద్దేశం ఏమిటంటే, అంటే మీరు పెద్ద పిక్చర్ లెవెల్లో సాంగ్స్ అన్నీ తీశారు, అంత ఖర్చు పెట్టి, అంత అవసరం లేదు ఈ సినిమాకి ఆయన ఉద్దేశం. ఇందాక ఆయన చెప్పింది, భరద్వాజ్ గారు చెప్పిందండి. నిజంగా కూడా చూస్తే అంత షాక్ అయ్యేవాడిని. నిజంగా కూడా అంత బాగున్నాయి కమర్షియల్గా. డెఫినెట్గా ఇట్ ఈస్ ఏ కమర్షియల్ మూవీ అవుతుందండి. ఇది కాన్సెప్ట్ ఉంది. మీరు చెప్పినట్టుగా 1995లో జరిగిన ఒక ఇన్సిడెంట్ తీసుకుని మీరు చేశాను అన్నారు. అది కాకుండా కమర్షియల్ లెవెల్లో సినిమాని తీసుకుంటూ వచ్చారు మీరు. నిజంగా కూడా అంటే చూస్తూ ఉంటేనే ఉత్తేజం కలిగింది మాకండి. అన్నీ చూస్తూ ఉంటేనే నిజంగా కూడా ఇంత కమర్షియల్గా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా కూడా రండి, ఇవాళ చూస్తే అనిపించింది. నిజంగా కూడా ఆయన ఎంత సిన్సియర్ అంటే, డైరెక్టర్గా ఆయన, నేను ఒక పిక్చర్ చేశాను కదా, నేనేంటి ఇంకొకరు సలహా తీసుకోవాలి, సంప్రదింపులు చేయాలి అని లేదండి. పిక్చర్ అయిన తర్వాత కూడా నిన్న నాకు ఫోన్ చేసి, ఈవేళ ఓ ప్రోగ్రాం అంతా రాసుకున్నాను సార్, ఈ ప్రోగ్రాం మీకు వాట్సాప్లో పంపిస్తున్నాను చూడండి, దీంట్లో ఏమైనా కరెక్షన్లు ఉంటే చెప్పండి సార్, నేను చేసుకుంటాను అన్నారండి ఆయన.
అంటే రేపు డైరెక్షన్ కూడా అంతే కదా, ఎవరినైనా ఏదైనా సలహా అడిగి చేస్తూ ఉంటారు ఈ ప్రవీణ్ గారు అని. అలాగే అందరు ఆర్టిస్టులు ఎంత గొప్పగా చేశారంటే ఒక్కొక్కళ్ళు కొత్తమంది, అందరూ కొత్త వాళ్ళు. ఆల్మోస్ట్ ఆల్ చిట్టిబాబు గారు లాంటి వాళ్ళు ఎవరో, చిట్టిబాబు గారు, తర్వాత ఎవరో జీవా గారు, తర్వాత ఇంకొక ఆయన కనిపించారు, ఎవరు మన పోసాని గారు, వీళ్ళు సీనియర్ నటుల్ని పక్కన పెడితే ఆల్మోస్ట్ ఆల్ మిగిలిన అందరూ కొత్త ఆర్టిస్టులతో చేయడం అనేది చాలా చాలా కష్టమైన విషయం అండి. ఎందుకంటే వాళ్ళ దగ్గర అవుట్పుట్ లాక్కోవడం కష్టమైన విషయం అండి. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, ఒక డైరెక్షన్ అనేది ఎలాంటిదంటే ఒక నూతులో చేద వేసి బకెట్ వేసి ఆ బకెట్ తోటి ఆ నీళ్లు కలిపి మురికి నీళ్లు తీసుకోవచ్చు, ఆ బకెట్ని జాగ్రత్తగా వేసి దాని మీద తేట నీళ్లు తీసుకోవచ్చు. తేట నీళ్లు తీసుకున్నవాడే గొప్ప దర్శకుడు నిజంగా. ఈయన అలాగే తీసుకున్నది ఈ సినిమాలో అవుట్పుట్. నా ఉద్దేశం అందరి దగ్గర కూడా ఏదేమైనా ప్రతి ఒక్కరు కూడా బ్రహ్మాండంగా చేశారు. అలాగే మీకు మీ ప్రొడ్యూసర్స్ అందరూ, ముగ్గురు ఉన్నారు ప్రొడ్యూసర్స్, నలుగురు, అందరూ కూడా వీళ్ళు బాగా సహకరించారు, మీకు పక్కా సహకరించారు. అయితే ఒకే ఒకటి నాకు ఏంటంటే మిగిలింది మీకు ప్రమోషను రిలీజ్. మీరు ప్రమోషను రిలీజ్ కానీ ప్రసన్న కుమార్ గారు లాంటి వ్యక్తిని మీరు వెనక పెట్టుకుని వారి సలహాలు తీసుకుని దీన్ని ఎలా ప్రమోట్ చేయాలి, ఎలా రిలీజ్ చేయాలి అనేది మీరు అడిగి దీన్ని జనాల్లోకి తీసుకెళ్ళగలిగితే మాత్రం మంచి సినిమా అవుతుందండి, క్వశ్చనే లేదు. అది మాత్రం మీరు దయచేసి చూడండి. సో ప్రతి డిపార్ట్మెంటు, ఒక డ్యాన్స్ మాస్టర్ కానీ, ఒక కొరియోగ్రాఫర్, మన కెమెరామెన్ కానీ, మాటలు అండ్ కథ డైరెక్షన్ మీరు కానీ అన్ని డిపార్ట్మెంట్లు, మ్యూజిక్ డైరెక్టరు అంత కమర్షియల్ మ్యూజిక్ చేశారండి ఆయన. అలాగే లిరిక్ రైటర్స్ లిరిక్స్ బాగా రాశారు. సో ఆల్ డిపార్ట్మెంట్స్ బ్రహ్మాండంగా పనిచేశారు దీంట్లోనూ. సో అవుట్పుట్ బాగుంది కాబట్టి దీన్ని మీరు వేస్ట్ చేయకుండా పెద్దలు ఇలాంటి వారి సలహా తీసుకుని దీన్ని ప్రమోట్ చేసి రిలీజ్ చేసి సక్సెస్ అయితే దీంట్లోంచి కొంతమంది వ్యక్తులు తెలుగు సినిమా పరిశ్రమకు మళ్ళీ వస్తారు. మీరు నంబర్ ఆఫ్ ఫిలిమ్స్ చేయగలుగుతారు మీరండి, మన ప్రొడ్యూసర్లు అందరూ కూడానండి డెఫినెట్గా. సో టోటల్ టీమ్కి ఇంక్లూడింగ్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్స్కి ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ. నమస్కారం, నా పేరు గణేష్. బేసికలీ నేను బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ బెంగళూరు. నేను. సో కన్నడలో మూవీస్ చేస్తుంటాను, నేను లీడ్గా చేశాను, రిలీజ్ అయింది. సో స్టిల్ ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ నడుస్తుంది. ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పాలంటే సార్ ఇదొక మిరాకల్ లాగా నాకు ప్రాజెక్ట్, ఇది ఒక లక్కీ ప్రాజెక్ట్ అనుకుంటా. జస్ట్ నేను వాట్సాప్ గ్రూప్లో మ్యూచువల్ గ్రూప్ షేర్ చేస్తాను నేను సార్. సో ఇలాగే ఒక ప్రొఫైల్ పెట్టాను నేను ఊరికే జనరలీ చూద్దామనేసి. సో సార్ కాంటాక్ట్ చేశారు నన్ను, కాంటాక్ట్ చేసి సో నరేషన్ ఇస్తానని చెప్పారు. సో ఓకే, బెంగళూరు వచ్చారు, నరేషన్ ఇచ్చారు. కల్లు కాంపౌండ్ అని చెప్పారు స్టోరీ ఎంత బాగుంది యాక్చువల్లీ. ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంట్ని దాన్ని సినిమాటిక్ వేగా తీద్దామని అనుకుంటున్నాను చెప్పారు. ఓకే సార్, 1995 అంటే 1995 జరిగిన ఒక ఇన్సిడెంట్ని, సార్ చూసిన ఇన్సిడెంట్ని తీసుకొని దాన్ని సినిమాటిక్గా చేస్తానని చెప్పారు. ఓకే నైస్, నాకు ఇష్టమైంది కదా, ఒప్పుకున్నాను. సో అంటే ఇక బ్లైండ్గా నన్ను నమ్మేశారు యాక్చువల్లీ. నన్ను ఏం ఆడిషన్ కూడా తీసుకోలేనని, అదొక కాన్ఫిడెన్స్ పెట్టారు నా మీద, ఒక ట్రస్ట్ చాలా నమ్మారు నన్ను. హోప్ నేను దాన్ని జస్టిఫై చేశాను, నా బెస్ట్ అవుట్పుట్ నేను ఇచ్చాను. అండ్ ద పోర్షన్ ఆల్మోస్ట్ బేటూలోనే మనకి 75 to 80% అక్కడ షూట్ చేసాం, టాకీ పోర్షన్. అక్కడ పొలిటికల్ పీపుల్స్ కానీ చాలా సపోర్ట్ చేస్తారు మనకి, లొకేషన్స్ కానీ అక్కడ అంబియన్స్, మన కథకి ఏం ఆప్టైవ్స్ లొకేషన్స్ కానీ అక్కడ పర్ఫెక్ట్గా ఉండింది బేతుల్ లొకేషన్స్లో. అక్కడ పొలిటికల్ పీపుల్ ఎవరు యుకి శుక్లా సార్ అందరూ బాగా సపోర్ట్ చేస్తారు. అండ్ మన డైరెక్షన్ డిపార్ట్మెంట్ గురించి చెప్పాలంటే అందరూ మల్టీ టాస్కింగ్, ఇక్కడ డెడికేటెడ్గా పనిచేశారు, ప్యాషనెట్గా. ఓవర్ టైం కానీ ఏం టైమే అక్కడ చూస్తాలే, ఇక్కడ వాన్ వచ్చిన ఇంకా ఛాలెంజెస్ చాలా వచ్చింది మనకి. వాన్ వచ్చి 1 day 2 day ఎక్స్టెండ్ అయినా కానీ సార్ కంటిన్యూ చేశారు ప్రాజెక్ట్స్ని. అండ్ మెయిన్ మన కెమెరామ్యాన్ సందీప్ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో బెస్ట్ అవుట్పుట్ ఇచ్చారు. మనకి రిస్ట్రిక్షన్స్ ఉండింది, ఇన్ డేలో కంప్లీట్ చేయాలనేసి. పర్ డే 2 to 3 scenes ప్లాన్ చేస్తున్నాము. సో
సో సార్ ఆ టైంని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకొని బెస్ట్ అవుట్పుట్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మన కోడి గణేష్ ముత్యాల, యూజువలీ మనం కోడి అని పిలుస్తుంటాం కో డైరెక్టర్ని, సారీ. అండ్ ఓవర్ నైట్ నేను వీళ్ళకి టార్చర్ ఇచ్చేవాడిని. ప్యాకప్ అయ్యాక వీళ్ళకి వచ్చి సార్ రేప్ సీన్ ఎలా చేయాలి, ఏం చేయాలి అనేసి. సో నాకు లాంగ్వేజ్ అంతా స్లాంగ్ నాకు ఐడియా లేదు. అండ్ క్రాంతి హీ హెల్ప్ మీ విత్ స్లాంగ్. అండ్ వీళ్ళు నాకు రేపు షెడ్యూల్ ఏ సీన్స్ ఉంటుంది ఇలా ప్రిపేర్ అవ్వండి అనేసి వీళ్ళు నాకు గైడ్ చేశారు. మొత్తం వీళ్ళకి టార్చర్ పెట్టాను ఫుల్ షెడ్యూల్లో. అండ్ సాంగ్స్ వచ్చి ఆల్మోస్ట్ 4 సాంగ్స్ ఉన్నాయి. వికారాబాద్లో మళ్ళీ వరంగల్లో వచ్చేసాము. వండర్ఫుల్ సాంగ్ నందా మాస్టర్ కొరియోగ్రాఫ్ చేశారు. ప్యాషనెట్గా అంతా ఇష్టపడి చేసాము. అండ్ ఫైట్స్ వచ్చి వైలెంట్ వెలు సార్ చాలా బాగా కొరియోగ్రఫీ చేశారు. అండ్ నేను చెప్పాను సార్ నాకు కొంచెం అప్ షాట్స్ కార్ట్ వీల్ అంతా వస్తుంది యూస్ చేసుకుందామంటే కంప్లీట్ నేనేమేమి చెప్పానో అంతా యూస్ చేసుకొని ఒక బెస్ట్ అవుట్పుట్ ఇచ్చారు. అండ్ మ్యూజిక్ శ్రీనివాస్ సార్ థ్యాంక్ యూ సో మచ్. ఈ సబ్జెక్ట్కి ఏం కావాలో అది కరెక్ట్గా యాప్టాలాగా కంపోజ్ చేశారు. అండ్ పండు ఎడిటర్, మనం ఏమైనా కొంచెం మిస్టేక్ చేసినా దాన్ని కరెక్ట్ చేసి ప్రజెంట్ చేసేది మెయిన్ ఎడిటర్, వాళ్ళే బ్యాక్ బోన్. అండ్ మన ప్రొడ్యూసర్స్ మల్లేష్ సార్ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ రవీంద్ర సార్ అండ్ హారిక మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్. మీరే లేకపోతే ఈ ప్రాజెక్ట్ ఇక్కడ వరకు వచ్చేది కాదు. థ్యాంక్ యూ సో మచ్ మీడియా అండ్ థ్యాంక్ యూ సో మచ్ గెస్ట్ సార్, మీరు వచ్చి సపోర్ట్ చేస్తున్నారు. ఇలాగే మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. లిరిక్ చూశాను, పరువాల పరిచానే పటేలా అని. యాక్చువల్గా పటేల్ పట్వారి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో మున్సబ్ కరణం వ్యవస్థ ఉండేది. ఆ రోజుల్లో పటేల్ పట్వారి మున్సబ్ కరణం అంటే కేవలం అగ్రవర్ణాల చేతుల్లో తప్పితే బలహీన వర్గాలు కానీ ఎస్సీ ఎస్టీలు కానీ ఎవరి చేతిలో అధికారం లేకుండా వాళ్ళ చేతిలో అధికారం ఉండే పరిస్థితి ఉన్నప్పుడు ఆ పటేల్ పట్వారి మున్సబ్ కరణం వ్యవస్థని రద్దు చేసింది ది గ్రేట్ ఎన్టీ రామారావు. ఆయన సొంత మేనమామ బావమరిది కూడా మున్సబుగా జీవితకాలం వాళ్ళ వంశపారంపర్యంగా ఉండే పరిస్థితిలో ఉన్నా కూడా సొంత కుటుంబం కోసం కాదు ప్రజల కోసం చెయ్యాలి అని చెప్పి ఆయన రద్దు చేశారు. రద్దు చేసిన రోజున ఆయన చంపేస్తామని చెప్పి థ్రెట్ వచ్చినా కూడా చావటానికైనా రెడీ. నాకు బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీలు మైనారిటీలు వాళ్ళు రాజ్యాధికారానికి రావాలి, వాళ్ళు వచ్చినప్పుడే రాజ్యం పర్ఫెక్ట్గా ఉంటుందని ఒక చిన్న స్థాయి జడ్పీటీసీ నుంచి తీసుకుని దేవేంద్ర గౌడ్ గారిని హోమ్ మినిస్టర్ని చేశాడు ఆయన. సో అలాగే ఒక్క సెంటు నేల కూడా హైదరాబాద్లో ఆయన ప్రభుత్వం నుంచి తీసుకోకుండా ఆయన సొంతంగా కొనుక్కుని సొంతంగా స్టూడియో పెట్టి సొంతంగా సినిమా చేస్తూ ఇక్కడ ఉండే వాళ్ళందరికీ కూడా ఎంప్లాయ్మెంటు. ఒక ఫైట్ సీక్వెన్స్ కావాల్సి వస్తే సంగారెడ్డి కల్లు కాంపౌండ్ ప్రభు గౌడ్ ఆయన మాస్టర్ని పిలవండి అని చెప్పేవాడు. అలాగే అక్కడ కళ్ళు తాగే వాళ్ళందరినీ ఫైటర్స్గా రమ్మనమని చెప్పేవారు. అలా ప్రభు గౌడ్ గారిని ఫైట్ మాస్టర్గా, అక్కడ కళ్ళు తాగే వాళ్ళని ఫైటర్స్గా, అలాగే ముక్కురాజు గారు డ్యాన్సర్స్ అట్లా చూసుకుంటా ఇక్కడ తెలంగాణలో ఉన్న మ్యాక్సిమం ఎంప్లాయ్మెంటు సినిమా ఫీల్డ్కి ఇచ్చేసింది ది గ్రేట్ ఎన్టీ రామారావు. అలాగే ఆ తర్వాత ప్రభు గౌడ్ గారి తమ్ముడిని శ్రీనివాస్ గౌడ్ గారిని మెదక్ జడ్పీ చైర్మన్ చేశారు ఆయన. సో అట్టా ఎన్టీ రామారావు తీసుకురాబడిన వ్యవస్థ నుంచినే ఇవాళ ఇంతమంది పదవుల్లోకి వచ్చి ఇంతమంది ముందుకెళ్ళే పరిస్థితిలో అలా జరిగింది. సో కళ్ళు కాంపౌండ్ అనేది అంత ఫేమస్. ఇప్పుడు మనకు తమ్మారెడ్డి భరద్వాజ్ గారు చెప్పారు మా కళ్ళు కాంపౌండ్ అని చెప్పి, మా చిట్టిబాబు గారు చెప్పారు అక్కడ కళ్ళు కాంపౌండ్ అని, రాజబాబు గారు చెప్పారు. చివరికి రాజబాబు గారు ఎంతో గొప్ప నటులయ్యి ఎంతో రేంజ్కి వెళ్ళిపోయినా కూడా చివరికి ఆయన శివైక్యం చెందింది ఇక్కడ నాగార్జున నగర్ కళ్ళు కాంపౌండ్ పక్కనే ఆయన శివైక్యం చెందటం జరిగింది. హైదరాబాద్లోనే ఆయన శివైక్యం చెందటం జరిగింది. సో అలా కళ్ళు కాంపౌండ్ ప్రతి ఒక్కరికి కామన్ ఫ్యాక్టర్. ప్రతి పల్లెటూరు నుంచి ఎక్కడ దాకా చూసుకున్నా కూడా కళ్ళు కాంపౌండ్ అనేది చాలా ఫేమస్. ఈవెన్ మనకి సుమన్ తల్వార్ గారు ఆయన కూడా గౌడ్లోకి వస్తారు. అలాగే మన కన్నడ రాజ్ కుమార్ గారు వాళ్ళ ఫ్యామిలీ కూడా ఈడిగా అంటే దాదాపు వాళ్ళు కూడా గౌడ్లోకే వస్తారు. సో అట్టా గౌడ్ కమ్యూనిటీ పరంగా చూసుకుంటే కళ్ళు కాంపౌండ్ ఒక్క గౌడ్ కమ్యూనిటీ అని కాదు, అన్ని కమ్యూనిటీస్కి కూడా లింకుల్లో ఉంటుంది.
ఇప్పుడు నేరా అని చెప్పారు. నేరా 1980స్లోనే మహారాష్ట్రలో అమ్మేవారు. నేరా మెయిన్ ఎక్కడెక్కడ పార్కులు ఉన్నాయో ఆ పార్కుల్లో పూణేలో సంభాజీ పార్క్ ఉంటే సంభాజీ పార్క్ ఎంట్రీలో ఫస్ట్ నేరా అమ్మేవారు 1980s. సో అట్లా నేరాకి కళ్ళు కాంపౌండ్కి అంత అవినాభావ సంబంధం ఉంది. ఇప్పుడు ప్రవీణ్ గారు ఒక పర్ఫెక్ట్గా ఇవాళ ఆడియన్స్కి ఏం కంటెంట్ కావాలి అంటే ఒక రా కంటెంట్ కావాలి. ఆ రా కంటెంట్ అయితే పర్ఫెక్ట్గా రీచ్ అవుతుంది. ఆ రా కంటెంట్లో కళ్ళు కాంపౌండ్ 1995 అని చెప్పి ఆయన తీసిన విధానం బాగుంది. దానికి సాంగ్స్ కూడా కమర్షియల్ జోనర్లో కూడా అన్నీ మిక్స్ చేశారు. ఆర్టిస్టులు కూడా అద్భుతంగా చేశారు. సో ఆయన గణేష్ కూడా మూమెంట్స్ అవన్నీ కూడా బ్రహ్మాండంగా చేశారు. చేసి వాళ్ళ కమర్షియల్గా కూడా అన్ని హంగులు కూడా చేర్చి ఈ కళ్ళు కాంపౌండ్ చేశారు డెఫినెట్గా. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ కూడా మంచి మ్యూజిక్ ఇచ్చారు. అన్ని కమర్షియల్ హంగులు ఉండే. ప్లస్ ఇక్కడికి వచ్చిన గెస్ట్లు కూడా ఏదో లిప్పుతో పెదాలతో మాట్లాడటం కాకుండా హార్ట్ఫుల్గా మాట్లాడే గెస్ట్లు వచ్చారు. మా రేలంగి నరసింహారావు కానీ, మా తమ్మారెడ్డి భరద్వాజ్ గారు కానీ, మా రామ్కి గారు కానీ, ఇక మా చిట్టిబాబు గారు, ఆయన ఒక రాజబాబు గారి తమ్ముడుగా ఆయన ఒక స్టార్ స్టేటస్ యాంగిల్లో ఉన్నా కూడా గత 46 years నుంచి నేను చూస్తున్నాను. అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉండేవారు. అప్పుడు కూడా ఎంత మర్యాదగా ఉండేవారో ఇప్పుడు అదే మర్యాదగా. ఆయన ఏ రోజున కూడా నేను పలానా రాజబాబు గారి తమ్ముడిని నేను ఇలా అని కాకుండా అందరితో చనువుగా అంత పర్ఫెక్ట్గా ఉండేవారు. ఇప్పుడే చెప్తున్నారు ఆయన బ్రహ్మంగారి చరిత్ర అహోబిలంలో ఎన్టీ రామారావుతో చేస్తున్నప్పుడు అప్పుడు హరికృష్ణ గారికి ఆయనకి ఉన్న అనుబంధాలు అవన్నీ చెబుతూ ఉండి దాంట్లో కూడా అది పెద్ద హిట్. అంటే నిజంగా ఆ రోజు బ్రహ్మంగారి చరిత్రకు వచ్చిన ఆడియన్సు ఇవాళ డబ్బుల్ని లెక్కేసుకుంటే ఆ సినిమా చరిత్ర, ఆ చరిత్రని తిరగరాసే ఇది ఎవరికీ లేదు. ఈవెన్ హైదరాబాద్ బాలానగర్లో విమల్ థియేటర్కి కూడా బళ్ళు కట్టుకుని వచ్చి చూశారు. దాంట్లో కూడా ఆ కక్కడం, ఆ కళ్ళు తాగి కళ్ళుదే ఆ మెయిన్ ఇదిలో ఉంటుంది. అదంతా బేస్ అనేది ఇది ఉంటుంది. సో డెఫినెట్గా ప్రవీణ్ గారు ఆ రేంజ్లో అంటే బ్రహ్మంగారి చరిత్ర వచ్చినంత రెవెన్యూకి కుడి ఎడమగా ఆ రేంజ్కి వచ్చి ప్రవీణ్ గారు మంచి డైరెక్టర్ అయ్యి వీళ్ళందరికీ కూడా మంచి డబ్బులు వచ్చి సో నేను అనేది ఏంటంటే ఒక గౌడ్స్ అనే కాదు అందరూ కూడా డెఫినెట్గా ఒక రా కంటెంట్తో ఒక పర్ఫెక్ట్ కమర్షియల్ యాంగిల్తో చేశారు. కాబట్టి అందరూ ఈ సినిమాని ఆదరించి ఇది చేస్తే వీళ్ళు చిన్నాళ్ళే రేపు స్టార్లు అవుతారు. ప్రతి స్టారు స్టార్టింగ్ డే ఒక చిన్నవాడిగానే స్టార్ట్ అయ్యాడు. సో ఆ చిన్నవాళ్ళని స్టార్లు చేసినప్పుడే సినీ పరిశ్రమ బాగుపడుతుంది, ఎవరైనా బాగుపడుతుంది. ప్లస్ అగ్రవర్ణాలే కాదు బడుగు బలహీన వర్గాల ఎస్సీ ఎస్టీ మైనారిటీలు వీళ్ళందరూ కూడా అధికారంలోకి రావాలని ఎన్టీఆర్ కన్న కళల ప్రకారం ఇవాళ ఇంతమంది అధికారంలోకి వచ్చారు. అలా అదే పద్ధతిలో ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. అనిపిస్తుంది, అది చెప్పకపోతే బాధ అనిపిస్తుంది. అది మళ్ళీ చెప్పాలంటే మళ్ళీ కళ్ళు కొమ్మటం, మళ్ళీ పిక్చర్ తీయాలి, మమ్మల్ని అందరినీ పిలవాలి, ఈ స్టేజ్ మీదకి రావాలి అంటే చాలా కష్టం. అందుకోసం నాకు ఇందాక నుంచి అందరూ పెద్దలందరూ మాట్లాడారు. నేను ఇందులో మీకు చెప్పాను, చిన్న వేషం వేసా, నా స్వార్థం ఒకటి ఉంది. నేను ఎందుకంటే ఎన్టీ రామారావుతో 32 సినిమాలు చేశా, రామారావు కొడుకుతో బాలకృష్ణ గారితో చేశా, రామారావు మనవడితో చేశా, నాగేశ్వరరావు కొడుకు నాగేశ్వరరావు మనవడితో చేశా, రాఘవేంద్రరావు ఫాదరు ప్రకాష్ రావు డైరెక్షన్ చేశా, రాఘవేంద్రరావు డైరెక్షన్ చేశా, రాఘవేంద్రరావు కొడుకు ప్రకాష్ డైరెక్షన్లో కూడా చూసా, 3 జనరేషన్లు చూసా. అందుకోసం సినిమా తీయడం అంటే చాలా కష్టం, చాలా కష్టం. ఎవరో కష్టపడి సంపాదించి కొంత డబ్బు రూపాయి జాగ్రత్త పెట్టి లక్షలు పెట్టి పిక్చర్లు ప్రొడ్యూసర్లు వస్తారు. న్యాయంగా ఉంటే ప్రతి వాడు ఏం వ్యాపారం చేసినా నాకు డబ్బు కావాలని కోరుకుంటాడు. కానీ సినిమా ఇండస్ట్రీలో మాత్రం ఒక 80% ఫ్యాషన్తోనే సినిమా ప్రొడ్యూసర్లు అవుతారు. నేను సినిమా తీయాలని వస్తాను, డబ్బు వచ్చినా రాకపోయినా డబ్బు వస్తుందని మాత్రం తీయరు. కానీ అది దైవానికి వదిలేస్తాం. నిజంగా ఇవాళ ఒక కొత్త ఆయన ఏదో సబ్జెక్ట్ చెప్పాడు, ఆ సబ్జెక్టును పెట్టి మేము డబ్బు పెడతామని ప్రొడ్యూసర్లు వచ్చారు, 4 3 వచ్చారంటున్నారు. వాళ్ళు ఏ ధైర్యంతో వచ్చారు?
అంటే ఈయన కొత్తవాడు కదా, ఈయన ఆల్రెడీ సీనియర్ డైరెక్టర్ రాలే, ఈయన చెప్పిన కథను బట్టి వాళ్ళు వచ్చారు, అది మాత్రం ఖాయం. ఎందుకంటే ఒప్పుకోవాలి, ఎందుకంటే కొత్త ప్రొడ్యూసర్ కొత్త డైరెక్టర్కి ఎందుకు ఒప్పుకుంటారు? మనం ఎప్పుడు చెప్పేవారు మైసూరు బోండాలో మైసూరు ఎదురు చూపించు అన్నట్ట. మైసూరు బోండాలు పేరు పెట్టారు, దాంట్లో మైసూరు ఉండదు. అలాగే ఈ కళ్ళు కాంపౌండ్లో ఓన్లీ కళ్ళు ఒక్కటే ఉండదు, అది మాత్రం నేను చెప్పగలను. కథ ఉంటుంది, అందులో ఎంతోమంది జీవితాలు చరిత్రలు ఉంటాయి, ఎన్నో పాలిటిక్స్ ఉంటాయి, ఎంతో మనుషుల మనస్తత్వం ఉంటుంది అని నేను ఊహిస్తున్నా. ఖచ్చితంగా అది చూపిస్తారు. ఈ కళ్ళు కాంపౌండ్ ఓన్లీ కళ్ళు కోసమే కాకుండా, నేను ఒక 5 ఏళ్ళు ఏంటుంది, నేను ఒక పేపర్లో చదివా, ఒక ఆవిడకి 92 ఏళ్ళుట, యాదగిరిగుట్ట దగ్గర ఎక్కడో ఏదో పల్లెలో ఉందిట, 92 ఏళ్ళు. ఆవిడ అన్నం తినలేట, పళ్ళు తినలేట, కళ్ళు తాగి 92 ఏళ్ళు బతికిందట. అందుకే ఇందాక గౌడ్ గారు చెప్పినట్టు అది ఆయుర్వేదం అంటారా, మంచిదంటారా ఆరోగ్యానికి, సర్వరోగ నివారణ కళ్ళు అంటే. అర్థమైంది కదా, 90 ఏళ్ళు గడిపిందంటే గొప్ప కాదు. అందుకోసం మీరందరూ, నేను ఇందాక చెప్పాలని మర్చిపోయింది ఒకటే, ఇక్కడ మీడియా వాళ్ళు, పత్రికా విలేకరులు అందరూ, డిస్ట్రిబ్యూటర్స్ అందరూ వచ్చారు. వీళ్ళందరినీ, ఎందుకంటే గొప్పాడినే చూస్తాడు, బీదాన్ని ఎవరు చూసేవాళ్ళు లేరు. ఒకవేళ బీదాడు పెద్దాడు అవుతే మళ్ళీ బీదాన్ని చూడడు, మళ్ళీ గొప్పాడినే చూస్తాడు. నా చిన్న రిక్వెస్ట్, 56 సంవత్సరాల్లో నాకు ఇప్పుడు 80లో ఎంటర్ అయ్యా, ఆ వయసులో మిమ్మల్ని అందరినీ, పాత్రికేయుల్ని, జర్నలిస్టుని, మీడియా వాళ్ళని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఎవరికి తోచిన హెల్ప్ చేసి ఈ ఫస్ట్ మెట్టు కట్టుకున్నాడు ఆ డైరెక్టరు, ఆ మెట్టు మించి 10 మెట్లు ఎక్కించడానికి మీరందరూ కోఆపరేషన్ చేయాలని మీ అందరూ పాదాలు పట్టుకు వేడుకుంటున్నా. ఎందుకంటే ఒక కొత్త ప్రొడ్యూసర్ వచ్చాడంటే, ఒక కొత్త డైరెక్టర్ వచ్చాడంటే దాంట్లో కొన్ని 100 మంది పనిచేస్తారు. 100 మందికి, ఆ 100 మందికి అన్నం పెట్టిన వాళ్ళు అవుతారు మీరు మాత్రం. ఇట్ ఈజ్ మై రిక్వెస్ట్. అలాగే నాకు ప్రసన్న గారు రామారావు గారితో కూడా ఉండేవాడు, ఆయన రామారావు పక్కనే ఉండేవాడు. ఆయనకి ఈ ప్రసన్న గారు అంటే చాలా ఇష్టం, కొడుకుల కంటే దగ్గరగా చూసుకునేవాడు. ఆయన ఇప్పుడేమో బాగా చిక్కిపోయారు, అప్పుడు మాత్రం బాగా బొడ్డుగా ఉండేవారు మాకందరికీ. ఈయన కూడా, ఆయన గొప్పాడు ఉన్నాడు కరెక్టే, గుడిలో దేవుడు గొప్పాడే, పూజారి గొప్పాడు ఉన్నప్పుడు ఆ గుడికి జనం రాదు. అలాగా, కానీ రామారావు పక్కన ఉండి, ఏంటమ్మా ఏంటన్నా, ఆయనతో మేము మాట్లాడలేము డైరెక్ట్గా. ఆయనతో క్రమశిక్షణ, ఆయనతో ఆయన పిక్చర్లు చేయడం నిజంగా నా అదృష్టం. మా అమ్మ నాన్న గొప్ప జన్మించారు అనుకుంటున్నా. ఆయన దగ్గర ఒక మంచి క్వాలిటీ చెప్తున్నాను, మీరు ఏమనుకోవద్దు. ఒక్క నిమిషం. ఒక రోజుని నేరం నాది కాదు ఆకలి షూటింగ్ అవుతుంటే నేను ఆయన పక్కన ఒక వేషం వేసా. మా అన్నయ్య ఏమో మెయిన్ కమెంట్ చేస్తున్నాడు. ఒక రోజుని ఒక 6 రోజులు షూటింగ్ అయ్యాక మా అన్నయ్య శోభన్ బాబు గారు షూటింగ్ ఉందని మద్రాసు వెళ్ళిపోయాడు. అక్కడ ఊటీలో గెస్ట్ హౌస్ పర్మిషన్ అయిపోతుందంటే ఆ రోజు మా అన్నయ్య లేడు, కాల్ షీట్ లేదు. నాకు ఆ వాళ్ళు షూటింగ్ లేదన్నారని పడుకున్నా. మా లాల్ గారు వచ్చారు, వైవి రావు గారు ప్రొడ్యూసర్ వచ్చారు మా రూమ్కి. ఏం చిట్టిబాబు ఏం చేస్తున్నారు? పడుకున్నానన్నా. కాదు ఇవాళ నీకు షూటింగ్, నాకు లేదన్నారు బాబాయ్ అన్న. ఈ లోపల సత్యనారాయణ గారు, రావణంగ గారు, ప్రభాకర్ రెడ్డి గారు అందరూ వచ్చారు. మీ అన్నయ్య డూబు వేయాలన్నారు. మా అన్నయ్య డూబు వేస్తే మా అన్నయ్య తిడతాడు, మా అన్నయ్యకి నాకు గొడవలు అవుతున్నాయి, చేయనన్నా. అందరూ బట్టిమలారు, నువ్వు వెయ్యకపోతే ఎవరితో వేయిస్తారు. ఆ డూబు వేస్తే మీ అన్నయ్య కాదని తెలిసిపోతే మీ అన్నయ్యకే చెడ్డ పేరు వస్తుంది. అందుకని ఏంటంటే గెస్ట్ హౌస్ పర్మిషన్ అయిపోతుంది. అది సరే చేయమన్నారు, నేను చేశా మా అన్నయ్యలాగా. అప్పటిదాకా నాకేమో రామారావు పక్క వేషం నిక్కర్ వేశారు, వని వేశారు. మా అన్నయ్య గెటప్ గారు బిగ్గు పెట్టారు, పంచి కట్టారు, దుబ్బా వేశారు. ఆ సీన్ చేయడానికి వెళ్ళి ఆ సీన్ ఏంటంటే గెస్ట్ హౌస్ తలుపు కొట్టి లోపలికి వెళ్ళాక లోపలేమో బాగా బాడుతారు, బయటకు వచ్చి ఆ లాన్లో తిరగాలి. ఆ సీను
అప్పుడు నేను ఏంటంటే నేను మా అన్నయ్యని ఇమిటేట్ చేయడానికి రాజుబాబు ఉన్నాడు, ఇంకో రాజుబాబు ఎందుకు, అందుకోసం నేను మా అన్నయ్యని ఎప్పుడు సాధ్యమైనంత వరకు 99% నేను ఇమిటేట్ చేయలే, నాకు నేనుగా చేసేవాడు. ఇది అన్నయ్య వేషం కదా అని ఆ గెస్ట్ హౌస్ దగ్గరికి వెళ్ళా, కెమెరా ఆన్ చేశారు, యాక్షన్ అన్నారు. ఏమండి ఏమండి అయ్యో ఏమండి తలుపుతుంది ఏమండి అన్న, తలుపు తీశారు, లోపలికి వెళ్ళా, పట సౌండ్లు వేశారు, దెబ్బలు కొట్టారు, ఏడుస్తూ బయటకు వచ్చా, లాల్లో తిరగాలి. ఆ సీన్ అంతా చేశా, అందరూ తప్పట్లు కొట్టారు. అప్పటికి రామారావు ఒక కుర్చీలో వచ్చి కూర్చున్నారు. ఆ మేకప్ మ్యాన్తో అన్నారు, అప్పుడు కృష్ణ ఎవరో ఒక బాయ్ కూడా ఉన్నాడు, ఏమిరా రాజుబాబు గారు రాలేదన్నావు కదా, అదిగో రాజుబాబు గారు వచ్చారు కదా అన్నారు. ఆయన రాజుబాబు గారు కాదండి, చిట్టుబాబు గారు రాజుబాబు గారు వేషం, కళ్ళే ఉన్న దుబ్బయ్య సరిగ్గా చూడ, ఆయన కూడా రాజుబాబే అనుకున్నారు. అప్పుడు ఆ సీన్ చేసి వచ్చాక, ఏం చిట్టుబాబు గారు బ్రహ్మాండం, చాలా బాగా చేశాడు, ఏది మళ్ళీ చెప్పండి డైలాగ్ అన్నారు. నేను చెప్పా, కాళ్ళకి దండం పెట్టా, మీరు ఎప్పుడు వస్తున్నారు మద్రాసు? అప్పటికి నేను ఒక 20 పిక్చర్లు చేస్తుంటా, ఇంకా చిన్న చిన్న వేషాలే వేస్తున్నా. మీరు ఎప్పుడు వస్తున్నారు మద్రాసు అన్నారు. బాబాయ్ నేను 6వ తారీఖు వస్తున్నాను. మేము 15వ తారీఖు వస్తాం, 15వ తారీఖు వస్తాం, మేము వచ్చాక మీరు కలవండి అన్నారు. నేను వెళ్ళి కలిసా, మీరు నమ్మరు, 20 పిక్చర్లు చేశా. అప్పటికే అన్నయ్య, రావణన్ గారు, మా పొట్టి ప్రసాద్, సాక్షిరంగారావు, గోపాలరావు గారు అందరూ పెద్ద పెద్ద ఆర్టిస్టులతోటి చాలీకి చంద్రగుప్త పిక్చర్ తీస్తున్నారు. మీరు నమ్మరు, ప్రమాణం చేసి చెప్తున్నా, నీకు నవనందుల్లో నందుడిగా వేషం ఇస్తున్నా అన్నారు. 15వ తారీఖు వీళ్ళు కలిస్తే, నవనందులో నాకు వేషం ఏంటి, చాణక్య చంద్రగుప్తో నా పిక్చర్లో నాకు వేషం ఏంటి అని నాకే ఆశ్చర్యం వేసింది. మా అన్నయ్యతో చెప్పా, అన్నయ్య నాకు చాణక్య చంద్రగుప్తో వేషం వచ్చిందండి. ఏ పిక్చర్లోనో, దాంట్లో ఎందుకు వచ్చింది అన్నయ్య అన్న. అలాంటి ఆయన ఆ మహానుభావుడు తెలుగువాడిగా పుట్టడం, తెలుగు అనే పదానికి ఎలాగో తెలుగు వాళ్ళందరికీ గర్వకారణం, అంత మహనీయుడు. సినిమా అంటే రామారావు గారు గుర్తొస్తారు, అలాంటి మహానుభావుడు. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే థర్మామీటర్ పెట్టి నోట్లో పెడతాడు, 103 ఉందయ్యా అంటాడు, ఇంకోటికి పెడితే నార్మల్ ఉంది అంటాడు. అలాగా ఆయన మనిషిని చూసి ఒక డాక్టర్ లాగా, ఆర్టిస్ట్కి డాక్టర్ ఎవరైనా ఉన్నారంటే ఇండస్ట్రీలో పుట్టారంటే ఓన్లీ ఎన్టీ రామారావు గారు. ఆయన అలాగ చూసి మీకేంటి ఒక వేషం వేసా, ఇంకో వేషం ఏమంటే ఎలా వేస్తాం, అది కాదు, రెండో వేషం ఏంటంటే వెయ్యండి మిమ్మల్ని ఎవరు చూస్తారు, మమ్మల్ని చూస్తారని. బ్రహ్మంగారి చరిత్ర ఇందాక చెప్పే ప్రసన్న గారితో 3 వేషాలు వేశా, అంత మహనీయుడు నిజంగా. అలాగే ఆ ప్రసన్న గారి మాటల్లో వచ్చి ఇదంతా వచ్చింది. ఆయన్ని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఒక తమ్ముళ్ళలాగో ఒక ఇదిలాగో మా బాబాయ్కి మీరు దగ్గర ఎలా ఉన్నారో, ఈ ప్రొడ్యూసర్లకి, ఈ డైరెక్టర్కి మీ వంతు సహకారం, ఇందాక రాలంగారి నరసింహ గారు చెప్పాడు, మీ వంతు సహకారం. చిన్న పిల్లాన్ని కొంచెం ఒక్క మాడు 2 మెట్లు ఎక్కించాలంటే ఆయన ఎక్కుతాడు, ఆ ప్రొడ్యూసర్ మళ్ళీ పిక్చర్ తీస్తారు. ఆ విధంగా మీరు కోఆపరేట్ చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. వచ్చిన మా ముఖ్య అతిథులకి, పత్రికా విలేకరులకి, మీడియా ఫ్రెండ్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. నా పేరు జట్టి దుర్గారావు అండి. నా స్క్రీన్ నేమ్ ప్రవీణ్ జట్టి. మా నాన్నగారి పేరు జట్టి వెంకటేశ్వరరావు గారు, మా అమ్మగారు పేరు సంతోషం. ఒక చిన్న ఫ్యామిలీ నుండి నన్ను ఎంబీఏ చదివించారు మా అమ్మగారు, మా నాన్నగారు చాలా కష్టపడి. చిన్నప్పటి నుండి కూడా ఈ ఆర్ట్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఆ తర్వాత 1997లో చీకటి సూర్యుడు సినిమాలో, నారాయణమూర్తి గారి సినిమాలో దాము అని ఒక విలన్ ఉన్నారు, ఆ పక్కన కుర్రాళ్ళు ఉంటారు, బ్యాడ్ బాయ్స్ అని చెప్పి అంటారు. ఆ విలన్ బ్యాచ్లో ఫస్ట్ సినిమా చేశాను. ఆ తర్వాత మా మిస్సెస్ హారిక జట్టి మా ఫ్యామిలీ మెంబర్స్ సహకారంతో ఇంట్లోనే VHS కెమెరాలతోటి ఆ రోజుల్లో
టెలిఫిల్మ్స్ చేశాం సార్. ఆ తర్వాత చెన్నైలో ఆర్టిస్ట్గా సీరియల్స్ సింగిల్ సీన్ ఆర్టిస్ట్గా అలా చేశాము. 2018లో హైదరాబాద్ వచ్చినప్పుడు ఒక 18 సినిమాలు చేశాను. ఒక 17 షార్ట్ ఫిల్మ్స్, టెలిఫిల్మ్స్ అన్నీ కూడా చేసిన తర్వాత ఒక సినిమా చేయాలనే ఉద్దేశంతో ఈ సినిమా చేశాం సార్. ఆ తర్వాత ఈ సినిమా కథ అనుకున్న తర్వాత ఈ మెయిన్ టీం ఎవరంటే డైలాగ్ రైటర్ రాజు గారు, శౌరి గారు అని కూడా అంటారు సార్. తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ శ్రీనివాస్ గారు డాన్స్ మీదకి రండి ప్లీజ్. శౌరి గారు వచ్చినట్లేరు. అలాగే మన డిఓపి సందీప్, తర్వాత డాన్స్ మాస్టర్ ఖైరానంద గారు బెంగళూరు నుండి సార్. తర్వాత ఫైట్ మాస్టర్ వైలెంట్ వేలు గారు చెన్నై నుండి ఉన్నారు. వీళ్ళందరితో చేయడం జరిగింది. ఇప్పుడు మా మ్యూజిక్ డైరెక్టర్ గారి గురించి చెప్పాలంటే నాకు రైట్ రామారావు గారి ద్వారా పరిచయం. మ్యూజిక్ చాలామంది చాలా షార్ట్ ఫిల్మ్ చేస్తున్నాను కాబట్టి ఆయన చెప్పింది ఒకటే మాట్లాడిన ఏమంటే ప్రవీణ్ గారు మీకు నచ్చే వరకు చేస్తా, మీకు నచ్చే వరకు ఎన్ని చూడలైనా కానీ చేస్తున్నాను. అలాగే మాట నిలుపుకున్నారు. ఈరోజు ఇంతమంది సాంగ్స్ బాగున్నాయని చెప్పడానికి కారణం శ్రీనివాస్ గారు. చాలా కష్టపడ్డారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఒక్క 2 నిమిషాలు మాట్లాడండి. అందరికీ నమస్కారం అండి. డైరెక్టర్ గారు నాకు ఫస్ట్ ఒకటి చెప్పారు. ఫస్ట్ ట్యూను ఏంటండి ఇలాగ చేయాలి అలా చేయాలి అన్నారు. తర్వాత నేను ఒక 2 ట్యూన్లు ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఆయన అన్నారు లేదు ఇలా కాదు అన్నారు. సరే రండి ఇంటికి రండి అన్నాను. వచ్చారు. ఆయనకి ఏం కావాలన్నది నాకు అర్థమైపోయింది. దాని తర్వాత ఆయన తగినట్టు ఆయనకి ఏం కావాలో అనేది చేసి ఇచ్చేసాను నేను. దాని తర్వాత ఒకటే అన్నారు ఎలా క్వాలిటీ వస్తుంది అని అడిగారు. మీరు క్వాలిటీ గురించి మీరు భయపడకండి, నన్ను నమ్మండి అన్న. అదేలాగా నేను అలా చేసి ఇచ్చాను. అదేలాగా ఈరోజు పాటలు కూడా మీరు చూస్తుంటారు. ఇప్పుడు రీ రికార్డింగ్ కూడా జరుగుతుంది. ఆ రీ రికార్డింగ్ కూడా ఎంత కష్టపడి చేస్తున్నానంటే ఇంకా అయిపోయింది, కొంచెం ఉంది, చేస్తున్నాను. నేను డైరెక్టర్కి ఈ సినిమాకి అంతా మంచి పేరు రావాలని అందరినీ కోరుకుంటున్నాను. మరెడ్డి భరద్వాజ్ గారికి, అలాగే రేలంగి నరసింహరావు గారికి, చిట్టుబాబు గారికి, పెద్దలు ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ప్రవీణ్ గారు సార్, ఈయనతో నాకు 5 years నుండి పరిచయం. ఎప్పుడు ఈ సినిమా గురించే మాట్లాడేవారు. ఎలా చేద్దాం, ఎప్పుడు చేద్దాం, ఏంటి సంగతి, ప్రతి ఒక్కరిని కలిసి అరే సూర్య ఎలా ఉందిరా పరిస్థితి, అలా ఉందిరా పరిస్థితి, ఏం చేద్దాం, అరే ఆగిపోయిందిరా, మళ్ళీ చేద్దాం, మళ్ళీ స్టార్ట్ చేద్దాం, గావరపడగలేరా, అదిరా ఇదిరా అని బాగా సంభాషించి బాగా మాట్లాడుకునేవాళ్ళం. సడన్గా ఒకరోజు ఫోన్ చేసి అరే సూర్య సినిమా స్టార్ట్ అయిపోతుందిరా అని, కానీ చాలా సంతోషం వేసింది. మళ్ళీ ఈరోజు ఈ పండగ వాతావరణం చూసి చాలా చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి వాతావరణం తీసుకొచ్చినటువంటి ప్రవీణ్ గారికి నమస్కారం సార్.